విషయము అంటే అర్థం కాని విషయం ఏంటంటే అందరూ క్రీస్తునే ఆరాధన చేస్తారు, అందరూ ప్రభునే సొంత రక్షణగా అంగీకరిస్తారు. మీరు ఒక చిన్న విషయం గమనించండి. ఇక్కడ అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు కదా, దేవుడు తన స్వస్థమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. దేన్నండి? దేన్ని? దేవుడు తన స్వస్థమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి, ఎవరిని? తన సంఘాన్ని కాయుటకు ఎవరిని పంపించాడండి? తన సంఘాన్ని కాయటానికి ఎవరు పంపించాడు? పరిశుద్ధ ఆత్మని పంపించాడు. చూడండి, చాలా మంది ఇప్పుడు చెప్పారు కదా, మేము క్రీస్తునేనండి ప్రకటన చేస్తుంది, మేము క్రీస్తుకేనండి ఆరాధన చేస్తుంది, మేము క్రీస్తునేనండి ప్రార్థన చేస్తుంది, క్రీస్తు ద్వారా రక్షింపబడ్డామండి, క్రీస్తు ద్వారా బాప్తిస్తారండి అని చాలా మంది ఆలోచన చేస్తారు. వాస్తవానికి క్రీస్తునే 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 అనేటప్పుడు క్రీస్తు యొక్క సంఘాన్ని పెట్టడానికి ఇబ్బంది ఏంటండి? ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేస్తున్న మంచి పనే, మీరు బాప్తిస్తాలు పొందుతుంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ ఆత్మలోనికి బాప్తిస్తాలు పొందుతున్నారు, మంచిదే. కానీ సంఘాల విషయాలకు వచ్చేళ్ళకి ఎందుకు వీళ్ళు డివైడ్ చేస్తున్నారా అంటే, అవి ప్రభు సంఘాలుగా పిలువబడటానికి వాళ్ళు చెప్పండి. కొంతమందికి కొన్ని డొనేషన్లు ఉంటాయి, కొంతమందికి కొన్ని శాఖలకు, కొన్ని పనిచేస్తున్న వాళ్ళకి కొన్ని సపోర్ట్లు ఉంటాయి. చూడండి, వాళ్ళకి ఏదైతే నచ్చిద్దో ఆ పేరు మాత్రమే పెట్టాలి. ప్రభు సంఘం అని పెట్టడానికి వాళ్ళు హృదయాలు ఒప్పుకోవు. ఒకవేళ వాళ్ళ హృదయాల్లో బాధపడుతూ ప్రభు సంఘం ఇది కదా, ప్రభు సంఘం కాకుండా వేరే ఒక సంఘాన్ని పెడితే డబ్బులు రావేమో అని ఆలోచన చేస్తారండి. అంటే చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నిజంగానే డబ్బులు వస్తాయా వాళ్ళ సంఘాలు పెడితే? 100% వాళ్ళకి డబ్బులు ఇస్తారు, డబ్బులు నెల నెల పంపిస్తూ ఉంటారు. ఇవి సంఘాలను డివైడ్ చేసి, సంఘాలను వేరు చేసి, సంఘాలకు ఈ బైబిల్ అంటుంది కదా, ఏమని? వాళ్ళు చూడటానికి గొర్రెలాగా ఉంటారు, వాళ్ళు లోపల ఘోరమైన తోడేలు కలిగి ఉంటారు. వాళ్ళని నమ్మొద్దు మీరు. వాళ్ళు చూడటానికి ఏమో మంచి గొర్రెలాగే కనిపిస్తారు, లోపల ఘోరమైన తోడేళ్ళు స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళని మీరు నమ్మొద్దు. వాళ్ళు ఏమాత్రమో మందను కనికరింపక ఈడ్చుకొని పోతారంట. వాళ్ళు మందని ఏం చేస్తారు? వాళ్ళు కనికరింపరు. అరే వీళ్ళు సత్యంలో పిల్లలను నడిపించాలి, వీళ్ళు సత్య మార్గాన్ని ఇవ్వాలి, దేవుడు మనకు ఒక సంఘాన్ని, ఒక కుమారుడు పంపించాడు భూమి మీదకి, ఆయన ద్వారానే ప్రతి వారికి రక్షణ కలుగుద్ది అనే ఆలోచన లేదండి. బైబిల్ ఏమంటుంది? ఏ నామమున తప్ప ఏ నామమున రక్షణ కలగదు. ఏ నామం మనకు రక్షణ కలిగిందండి? ఏ నామమున? ప్రభు అయినా యేసుక్రీస్తు నామం. మీరు చూడండి, ఎక్కడ బాప్తిస్తాలు పొందినా ఎవరి నామం ఇస్తారండి? లూథరన్ నామము, బ్యాప్టిస్ట్ నామము, ఓసన్న నామము, పెంతెకొస్తు నామము, సిఎస్ఐ నామము, బెదరన్నల నామము, యెహోవా తండ్రి సన్నిధి నామము, చెప్పండి, కల్వరి టెంపుల్ నామము, ఇంకా ఎలియప్ నామము, యేసు పిలుచుచున్నాడు, నువ్వు యెరూషలేము, నువ్వు అపోస్తలులు అనేమన్నా వాళ్ళ సంఘాల పేరట బాప్తిసాలు ఇస్తున్నారా? చెప్పండి. ఒకవేళ అలా బాప్తిసాలు ఇస్తే మీరు చెప్పండి. అవి మనుషులు పెట్టబడిన పేర్లండి. ఓసన్న సంఘం కోసం రక్తము చిందించాడా? లూథరన్ సంఘం కోసం రక్తము చిందించాడా? ఎలియప్ స్థాపించిన ఆయన ఏమన్నా సంఘం కోసం రక్తం చిందించాడా? చిందించాడా? లేకపోతే హెబ్రోను స్థాపికులు ఏమన్నా రక్తాన్ని సంఘం కోసం చిందించాడా? మరి తెలుగు బ్యాప్టిస్ట్ స్థాపించిన ఆయన ఏమన్నా రక్తాన్ని తన సంఘం కోసం కాల్చాడా? ఏ నామం రక్షణ కలగదండి, ఈ నామమునే రక్షణ కలుగుద్ది. ఏ నామం అది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు నామము రక్షణ కలిగినప్పుడు సంఘాలను ఏదైనా పెట్టుకోవచ్చా? సంఘాలకు ఏ పేరైనా పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, లోకంలో సామెతలు చెప్తా వినండి. మన పిల్లలు ఒకరికి ఇవ్వడానికి ఇష్టపడ్డాం,
ఒకరితో నిశ్చితార్థమైంది, ఒకరితో వివాహమైంది, కొన్ని సంవత్సరాలు ఆ భర్తతో కాపురం చేసింది మన పిల్ల. అదే భర్తతో కాపురం చేసిన తర్వాత కొన్ని రోజులకి నాకు ఆ భర్త వద్దు, వేరొక భర్త కావాలి, ఇదిగో ఈయన నా భర్త అని చెప్తా ఉంది అనుకోండి అందరి ముందు. వీరు నా భర్త అని చెప్తా ఉంది అనుకోండి అందరి ముందు. ఇప్పుడు కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వేరొక పురుషుని ఈడు నా భర్త అని చెప్తా ఉంది అనుకోండి, ఆ స్త్రీని ఏమంటారు? వ్యభిచారి. ఏమంటారండి ఆ స్త్రీని? వ్యభిచారి. వ్యభిచారి అంటారు. వ్యభిచారి అంటారు. కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వేరొకరు నా భర్తగా అని సపోర్ట్ చేస్తా ఉందంటే ఈ స్త్రీని వ్యభిచారి అని పిలుస్తారు, అంతే కదా. భౌతికంగా వ్యభిచారి అని పిలుస్తారు. ఉదాహరణకి మన కుమార్తె అనుకోండి, ఏం అవదులేమ్మా, ఎవరైతే పురుషుడే కదా ఏం అవదులే చేసుకో అంటామా? ఒకరికి ఇచ్చి కట్టబెట్టిన తర్వాత మరలా ఇంకొకటి తీసుకొచ్చి రోజుకొకరు చేస్తారా పెళ్ళి? చెప్పండి, రోజుకొక భర్తను చేస్తారా? లేకపోతే పురుషుడే కమ్మా ఎవరైతే ఏమైంది అంటారా? అన్నారు కదా, అంటారా? కేవలము భౌతిక విషయంలో ఒక పిల్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఆమె వ్యభిచారాన్ని పిలుస్తా ఉన్నప్పుడు, ప్రభు పనిలో ఉన్నప్పుడు, ప్రభు సంఘంలో ఉండటానికి నువ్వు లేకపోతే నన్ను నిన్నేమంటారు? ఏమంటారండి మనల్ని? ఆత్మీయ వ్యభిచారి. వాళ్ళు భౌతికంగా వ్యభిచారం చేస్తుంటే మనమేమో ఆత్మీయంగా వ్యభిచారం చేస్తాం. అంటే క్రీస్తు సంఘం ఒక్కటే పెట్టాలా, ఇంకా బైబిల్లో ఏ సంఘం పెట్టకూడదా? అంటే మీరు సియోన్ అనేది అది సంఘమా ప్రాంతమా? ప్రాంతం పేరు, ఊరి పేరు, ఒక ప్రాంతం పేరు. హెబ్రోన్ అనేది ఒక ప్రాంతం పేరా? కొండ. బెరాక్ అనేది ప్రాంతం పేరా? లోయ పేరు. సంఘం పేరా? అది ఒక లోయ. మీరు చూడండి, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారయ్యా? మరి సంఘాలకు నిజమైన పేర్లు పెట్టకుండా, అంటే నిజమైన పేర్లు పెడితే పైసా వసూళ్ళు అవ్వవు. నిజమైన సంఘం పేర్లు పెడితే పైసా వసూళ్ళు అవ్వవు. నిజమైన బోధ చేస్తే వాళ్ళకి వస్తున్నాయి, ఏమున్నావో అవి రావు. నిజంగా ప్రభువుని వెంబడించే వాళ్ళు, నిజంగా క్రీస్తు కోసం సంఘాలను స్థాపించే వాళ్ళు, నిజంగా సత్యాలు మేము చెప్తామని బల్లగుద్దే వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రభువును సొంత రక్షణగా అంగీకరించినప్పుడు ఎలాగైతే నువ్వు నిబంధన చేశావో అలా నిబంధన చేసావా లేదా? బాప్తిసాలు పొందినప్పుడు ఏమని నిబంధన చేస్తారు? నీ సంఘాన్ని విడిచిపెట్టను. నిజంగా నువ్వు క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించావా? నీ పాపములను ఒప్పుకుంటున్నావా? నిజంగా నీ కొరకే, నీ పాపాల కొరకే ఆయన చనిపోయాడని నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అంటే ఒక ప్రమాణం చేస్తాం మనం బాప్తిసాలు పొందేటప్పుడు. ఏమని ప్రమాణం చేస్తాం? అవును, నిజంగానే ప్రభు అయిన క్రీస్తు వారు నా కొరకు చనిపోయాడు, నా పాపాల నిమిత్తమే ఆయన బలి అయ్యాడు, అందుకే నేను విశ్వసిస్తున్నా సొంత రక్షకునిగా అని అంగీకరిస్తావు. సొంత రక్షకుని విడిచిపెట్టి ఎవడో, చెప్పండి, ఎవరో పెట్టిన సంఘాలను తెచ్చి ప్రభు సంఘాలకు బోర్డులు పెట్టేది ఏంటండి? అవి నిజంగా ప్రభు సంఘాలండి? అవి నిజంగా ప్రభు సంఘాలు కాదు. మరి ప్రభు సంఘాలు కాకపోతే మేము అపొస్తలులు బాధ చేస్తున్నాం కదా, మేము అపొస్తలుల యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాం కదా, మేము అపొస్తలులు చెప్పబడిన కొత్త నిబంధనే చెప్తా ఉన్నాం కదా, దానినే వింటున్నాం కదా, దానినే గైకొంటున్నాం కదా అని ఒకవేళ మనకు ఆలోచన వస్తే వస్తే అది నిజం అవుతా? అవదండి, అది నిజం అవ్వదు. అది నిజము ఎందుకు అవుతాయి అంటే, మీరు ఒకసారి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇక్కడ చాలండి, ఇక్కడ ఏమన్నాడు? మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును కడతాను. నా సంఘం అంటే అది పేరు చూపిస్తాను. అక్కడ అన్నాడు కదా, పాతాళపు ద్వారము దాని ఎదుట నిలవనేరవు. ఎవరి సంఘం కడతానని పేతురుతో చెప్తున్నాడండి క్రీస్తు వారు. క్రీస్తు సంఘం కడతానండి. ఏది? నువ్వు అపొస్తలులా, బెదరన్నా? చెప్పండి, ఇక్కడ చెప్తుంది ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏమని? పేతురు గారికి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని? ఇదిగో ఇది, ఈ ఆధారం చూపిస్తున్నా నీకు పేతురు అని. ఇప్పుడు పేతురు కూడా ఏ సంఘాన్ని స్థాపించాడండి? క్రీస్తు సంఘాన్ని.
పేతురు గారు కూడా ఏ సంఘాన్ని స్థాపించాడు? సరే, పేతురు గారు తెలియదండి, అపసాక్షుడు అయి ఉన్నాడు, అప్పుడు చనిపోయాడండి. ఇప్పుడు పాత నిబంధన మాకు వద్దు, ఒకవేళ కొత్త నిబంధనలో మేము బ్రతకాలా, కొత్త నిబంధన చట్టం కింద మేము ఉండాలని కదా బైబిల్ చెప్తుంది అని మీరు ఆలోచన చేస్తే మీరు ఒకసారి పౌలు గారిని జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు ఇంచుమించు 14 పత్రికలు రాశారు. అపోస్తులు కడమ అపోస్తులుగా ఉన్న ఆయన 14 పత్రికలు రాస్తూ 14 పత్రికలు కూడా ఏమంటున్నాడంటే ప్రభు సంఘం అని చెప్తున్నాడు. ప్రభు సంఘం ఏంటండి? కొరింథీలో సంఘం ఉంది. కొరింథీ సంఘం అని అన్ని వాటికి పేర్లు పెట్టొచ్చుగా. ఏమండి? కొరింథీ అనేది ఒక ప్రాంతము, ఆ ప్రాంతంలో ఉన్న ప్రభు సంఘము. హెబ్రీలో ఉన్న సంఘము అది ప్రభు సంఘము. గలతీలో ఉన్న అది ప్రభు సంఘము. ఎఫెసీలో ఉన్న అది ప్రభు సంఘము. చెప్పండి. కొలసీలో ఉన్న అది ప్రభు సంఘము. రోమాలో ఉన్న అది ప్రభు సంఘము. ఆ ప్రభు సంఘాలన్నీ ఫిలిప్పీలతో ఉన్న సంఘాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఒక ఊర్లో ఉన్నాయి. ఆ ఊరుకు ఉన్నటువంటి పేర్లని అవి ఫిలిప్పీన్ సంఘాలు కాదు. ఫిలిప్పీన్ సంఘాలు అయితే ఇప్పుడు పౌలు గారు కూడా చెప్పాలిగా, అరే నేను కొరింథీలో సంఘాన్ని స్థాపించా, కొంతమంది కొరింథీ అని పెట్టుకోండి, కొంతమంది గలతీ అని పెట్టుకోండి, కొంతమంది ఫిలిప్పీ అని పెట్టుకోండి, కొంతమంది రోమా సంఘం అని పెట్టుకోండి, కొంతమంది ఎఫెసీ అని పెట్టుకోండి, కొంతమంది కొలసీ అని పెట్టుకోండి అని పౌలు గారు స్పష్టంగా వాళ్ళకి చెప్పాలి కదండి. పౌలు గారు ముందా, మనం ముందా? ఆయనే ముందు. యేసుక్రీస్తు వారు ఉందా, పౌలు ముందా? యేసుక్రీస్తు వారు. అందుకే పౌలు ఏమంటాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, ఆ ప్రకారమే మీరు నన్ను పోలి నడుచుకోండి. శ్రమలు యందు నడుచుకున్నా, భక్తి విషయంలో నడుచుకున్నా, యథార్థ విషయంలో నేను నడుచుకున్నా. మరి ఎందుకండి ఇవన్నీ చేయటం లేదంటే ఇవి ప్రభు సంఘాలు కావు. ఎవరు ప్రభులాగా తమ దేహాలను శరీరాలను మన కొరకు చంపబడిన వాళ్ళు ఎవరు లేరు. సంఘాల కోసం ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కేవలము స్థాపికులు. స్థాపించిన ద్వారా దేవుడు వాళ్ళకి మంచి కృపా వరాలు ఇచ్చినప్పుడు ఆ కృపా వరాలను వాళ్ళు అనేకమైన పనులకు వ్యర్థమైన నామములు పెట్టిపోయారే తప్ప ఉపయోగకరి నామం ఏదైనా పెట్టలేదండి. సంఘాలకు ఉపయోగపడే నామం ఏది వాళ్ళు పెట్టలా. ఇప్పుడు కల్వరి టెంపుల్ అని ఒక సంఘాన్ని స్థాపించారు. ఇప్పుడు ఈ సంఘం అనేది అది నిజంగా ప్రభు సంఘమా? మనకిష్టం వచ్చినట్టు పెడితే సంఘాలు అవ్వవు. మన గురువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు పెడితే సంఘాలు అవ్వవు. అవుతాయా? మనకి గురువు ప్రధాన యాజకుడు ఒక్క ఆయనే ఉన్నాడు. మీరు ఒకసారి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో ఏమంటాడంటే మీరు గురువు అని ఎవరిని పిలవద్దు, మనకు ఒక్కడే గురువు. మీరు బోధకుడు అని ఎవరిని పిలవద్దు, మనకు ఒక్కడే బోధకుడు. మీరు తండ్రి అని ఎవరిని పిలవద్దు, మనకు ఒక్కడే తండ్రి. మరి సంఘాలు ఎన్ని ఉన్నాయండి? సంఘాలు ఎన్ని ఉన్నాయి? సంఘాలు ఎన్ని ఉన్నాయి? రోమ 16:16 ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు సంఘాలు? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెబుతున్నాయి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి క్రీస్తుకి? ఒకటే సంఘం. చాలా ఉన్నాయి సంఘాలు, చాలా ఉన్నాయి. పేర్లు ఎన్ని ఉన్నాయి? పేరు ఒకటే. ఏం పేరు ఉంది ఆ సంఘానికి? క్రీస్తు పేరు. ఏం పేరు ఉందండి? క్రీస్తు పేరు. క్రీస్తు పేరు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అయ్యా మీ సంఘం మా సంఘం ఒకటేనాయా, మీ బోధ మా బోధ ఒకటేనాయా, మీ కీర్తనలు మా కీర్తనలు ఒకటేనాయా, మీరు ఆదివారం రొట్టెస్తున్నారు మేము ఆదివారం రొట్టెస్తున్నామయ్యా, ప్రతిదీ కూడా ఒకటేనాయా, మీ ప్రభు మా ప్రభు ఒకటేనాయా? మంచిదే. మీ ప్రభు మా ప్రభు ఒకటే, మీ కీర్తనలు మా కీర్తనలు ఒకటే, మీ ఆరాధనలు మా ఆరాధనలు ఒకటే. మరి మీ సంఘము మా సంఘము పేరు ఒకటి ఎందుకు అవ్వటల్లా? చెప్పండి, ఎందుకు అవ్వటల్లా? ఎందుకు అవ్వటం లేదా అంటే తల్లి సంఘం అని ఒకటి ఉందండి. ఇప్పుడు తల్లి సంఘం అంట. ఎవరది? తల్లి సంఘం. లోదరని అంట తల్లిదంట, ఎప్పుడో వచ్చిందంట. ఆ తల్లి సంఘానికి పోవాలంట అందరూ. తల్లి సంఘం ఏంది, తండ్రి సంఘం ఏందండి? అసలు సంఘం ఏంది? తన స్వస్థం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. దేనిని కాయటానికి? తన స్వస్థం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి. ఎవడి పేరో పెట్టురయ్యా, ఎవడికో పూజలు చెయ్యి, ఎవడు నామో తెచ్చి నాకు బోర్డు పెట్టని చెప్పటల్లా బైబిలు. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుంటాం? మేము అదే చేసే కదా. ఒకవేళ మీరు అదే చేస్తే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22వ వచనం మీరు ఒకసారి చూడండి.
ఒకవేళ మేము అదే పెట్టుకుంటామండి, మాకు అదే బాగుందండి, ఆ సంఘాలంటే మాకు ప్రాణం అండి, ఆ సంఘాల పేరంటే మాకు ఇష్టం అండి, అసలు ఆ సంఘాల్లో చేసినట్టు ఎవడో చేయలేదండి అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు చూస్తున్నా కాబట్టి అనుకుంటా అంతకు మించి చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకసారి చూడండి 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు లేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అక్రమం చేయవారు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? అక్రమ చేయవారులారా నా ఎదురండి కొండని వారితో చెప్పాను. ఏమన్నాడు యేసుక్రీస్తు వీళ్ళని? నీ నామమున అద్భుతాలు చేశా, సూచక్రియలు చేశా, దయ్యాలు అలగొట్టా, మహాత్మ కార్యాలు చేశా. మరి ఇప్పుడు నువ్వేమో ఎవరి పేరట చేశారంట వీళ్ళు? యేసుక్రీస్తు పేరట. అదే కదా వాళ్ళు అంటుంది, నీ పేరట మేము అనేకమైన అద్భుతాలు చేశాం కదా, ప్రవచింపాం కదా అన్నాడు. ఎవరు చేయమన్నారు? ఎవరు మీరు అన్నాడు దేవుడు. యేసుక్రీస్తు అన్నాడు ఎవరు మీరు అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? అక్రమం చేశారా? క్రమం చేశారు. అక్రమము. ఇప్పుడు ఈ స్థాపికులందరూ కూడా క్రమం చేయటల్లా. ఈ స్థాపికులందరూ కూడా బైబిల్లో ఉన్న పేర్లు కాదవి. నిజంగా క్రీస్తు కోసం బ్రతకాలి, నిజంగా క్రీస్తు అడుగు జాడల్లో నడవాలని చెప్తారు, కానీ సంఘాలు మాత్రం అలాగే ఉంటాయి. అవి సంఘాలు కావు, అవి ప్రభు సంఘాలు కావు. అవి ఒక శాఖలు. వాళ్ళు కేవలం వాళ్ళ కోసమే వాళ్ళ సంఘాలను స్థాపించుకున్నారు, వాళ్ళ వ్యవస్థ కోసమే వాళ్ళ సంఘాలను స్థాపించుకున్నారు తప్ప వీళ్ళు దేవుని కోసం బ్రతికే వాళ్ళు కాదు. ఈ స్టీవెన్సన్ నా కీర్తన పాడాడు ఏమని? దేవుణ్ణి అడ్డం పెట్టి మోసాలు చేయొద్దు, దేవుణ్ణి అడ్డం పెట్టు వేషాలు వేయవద్దు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి అడ్డం పెడతారు, క్రీస్తుని ప్రకటిస్తున్నాము, అంతా ఒకటేనండి. చాలా మందికి తెలియదండి. చాలా మందికి సంఘం ఏందో తెలియదు, సంఘ విలువేందో తెలియదు, సంఘం కోసం ఎవరు ప్రాణం పెట్టారో తెలియదు, సంఘాన్ని ఎవరు స్థాపించడానికి వచ్చారో తెలియదు, సంఘంలో ఎందుకు చేర్చబడ్డామో తెలియదు, సంఘం కొరకు క్రీస్తు ప్రభు ఏం చేశాడో తెలియదు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు అంతా ఒకటే అంటే అంతా ఒకటే. మరి అంతా ఒకటే అని తెలుసుకున్న వాళ్ళు మరి అన్ని ఆహారం ఎందుకు తినరండి చెప్పండి? అంతా ఒకటే మంచిదే. కొంతమంది దినం పోకురాదు, అది పోయే కదా, అది భజనలే కదండి. కొంతమంది వివాహము, మిక్స్డ్ ఫంక్షన్లో ఇలా కొన్ని చిన్న ఫంక్షన్ చేస్తూ ఉంటారు. కొంతమంది మేము దేవుని చర్చికి పోయామండి, దినాలు భోజనం అంటారు, చనిపోయిన వాళ్ళు కాడికి పోము అంటారు. భూములు ఏముందండి? భూములు ఏముందా? పండించింది ఒకడు, తెచ్చింది ఒకడు, ఏంది అది తెచ్చి వండింది ఒకడు. దినం అంటే చచ్చినోడు వచ్చి వండుతుందా? ఎవడన్నా వంట మాసం తెచ్చి వండుతుందా? చచ్చినోడు వచ్చి వండుతుందా? దాంట్లో చెయ్యి పెట్టి తిప్పి మనకు ఆహారం పెడుతుందండి. సిగ్గుందండి, సిగ్గుండాలి కదండి. కత్తి కాపరి కత్తి సిగ్గుండాలి కదండి. ఆ భోజనం ఈ భోజనం అవి తెలిసినప్పుడు మరి సంఘంలో ఎందుకు ఈ సంఘంగా నేను ఉండను అనే ఆలోచన ఉండాలి కదండి. నేను సంఘంలో ఉన్నప్పుడు నేను నిజమైన సంఘంలో ఉన్నానా, అబద్ధమైన సంఘంలో ఉన్నానా, ఈ సంఘము బైబిల్ ప్రకారం ఇవ్వబడిందా, లేదంటే వీళ్ళు ఆచార ప్రకారంగా చేసుకుంటున్నారా, వీళ్ళంతా వీళ్ళే సంఘాన్ని కల్పించుకున్నారా అని కనీసం ఇంగిత జ్ఞానం అని ఉండాలి కదండి. ఆలోచించాలి. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బతుకుతున్నారండి ఇలాంటి చాలా మంది క్రైస్తవులు. ఎందుకు బతుకుతున్నారయ్యా అలా అంటే వాళ్ళు చేసే మోసాలు అలా ఉన్నాయి, వాళ్ళు దేవుని పేరట చేస్తున్న దగాలా ఉంది, ప్రతిదీ అండి. అక్కడ ఆత్మలు రావండి. నువ్వు పోతే అక్కడ ఉంటాయి సమాధులు, ఆత్మలు ఆడ తిరుగు. నిజమండి, సంఘాన్ని బస్టు పట్టించే స్థితికి దిగజారిపోయారు చాలా మంది. సంఘం దేవుడు ఇవ్వబడిన క్రీస్తు ద్వారా సంపాదించిన సంఘాన్ని కూడా ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇష్టపడట్లేదు అంటే మీరు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం మీరు చూడండి. త్వరగా పురుషులారా మీ
చూడండి, మీ భార్యలను ప్రేమించి. ఇప్పుడు వివాహాల్లో చెప్పే విషయాలు ఇవి. ఇది కేవలం వివాహాలు చెప్పే విషయమే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా దానికి కాదు, సంఘం గురించి. వినండి, మామూలుగా వివాహాల్లో చదివిస్తారు ఈ వాక్యాలు, కానీ ఇది వివాహానికి సంబంధించింది కాదు. ఇది దాన్ని పోలి సంఘానికి వర్ణన చేస్తున్నాడు. మీరు చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. ఏ సంఘము? మహిమగల సంఘము గాను. ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరచును. ఏం చేస్తున్నాడు? పవిత్రపరచుటకై పరిశుద్ధ పరచుటకే దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. సంఘం కొరకు ఎవరు అప్పగించుకున్నారండి? ఎవరు అప్పగించుకున్నారు? హోసన్నా, హెబ్రేల్ స్థాపకుడా, లూథరన్ స్థాపకుడా, జాన్ స్మిత్, జాషువా డానియేలా, సతీషా, భక్షింగ్ సింగ్, ఎవరైనా భక్షింగారా? ఎవరండి సంఘం కోసం రక్తాన్ని చిందించింది? ఎవరండి చిందించింది? లూథరనా? తెలుగు బ్యాప్టిస్ట్ స్థాపికుడా? లేకపోతే ఈ శనివారం ఉన్నారు కొన్ని శాఖలు. ఏం శాఖ అది? కాదండి, ఏం శాఖ అమ్మా? శనివారం పెట్టే వాళ్ళ పేరు సెవెంత్ డే. ఈ సెవెంత్ డే స్థాపికుడా? వీళ్ళు ఎవరు సంఘాల కోసం ప్రాణం పెట్టలేదండి. మరి ఎవడో సంఘం కోసం ప్రాణం పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ఎవరి పేరో పెడుతున్నావు? సంఘానికి ఎందుకు పెడుతున్నావండి? అవి సంఘాలు కావు, దయచేసి అవి ప్రభు సంఘాలు కావు. వాళ్ళు వాక్యాలను బోధించినా కూడా అవి ప్రభు సంఘాలు కావు. ఈ యేసుక్రీస్తు వారు పోతా ఉన్నప్పుడు ఒక దయ్యం చెప్తా ఉంది. ఏమని వర్ణిస్తున్నాయని మీరు ఒకసారి చెప్పండి. సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఒక దయ్యం ఏం చెప్తుంది యేసుక్రీస్తు వారి గురించి? ఏమని ప్రకటన చేస్తుంది? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? ఎవరిని వర్ణించింది ఈ దయ్యం అంటే? సర్వోన్నతమైన దేవుని కుమారునిగా వర్ణించింది. అంటే సర్వోన్నతమైన దేవుని కుమారునిగా వర్ణించినన్ని సంఘాలేనా? ఏమండి, దేవుని గురించి ఉత్సాహం చేస్తున్న ప్రతి వాళ్ళు కూడా, సంఘాలను ఏరువేరుగా స్థాపింపబడిన ప్రతి వాళ్ళు కూడా అవి ప్రభు సంఘాలా? ఒకవేళ ప్రభు సంఘాలు అయితే రమ్మనండి, వాక్యం ద్వారా మాట్లాడుకుందాం. ఎవరైతే ప్రభు సంఘాలని అంటారో వాళ్ళని బైబిల్ కాడ కూర్చోమనండి, బైబిల్తో మాట్లాడదాం. అవి వాక్యం చూసి పరిశోధన చేద్దాం. అవి నిజంగా క్రీస్తు సంఘం కాకుండా వేరే సంఘము బైబిల్లో ఉందండి, ఏ సంఘమైనా పెట్టొచ్చండి అని చెప్పమనండి, అదే పెడదాం మనం కూడా. వాక్యం చూపి ఆధారం కేవలం మనకు మాట కాదండి ప్రశ్న, బైబిల్ ఆధారం. నీకు నాకు మనందరికి బైబిల్ ఆధారం. బైబిల్ ప్రకారం చూస్తే అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ఇదిగో ఇది ఒక లోయ, ఈ ప్రాంతంలో దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, అందుకే ఆ లోయకి ఘనత వచ్చింది, మన సంఘానికి కూడా ఘనత వస్తుంది అంటే రావు. లోయలకి కొండలకి ఘనతలు వస్తే మనకు వస్తాయా? వస్తాయండి? రావు. సొలొమోను బంగారు, వెండి, మంచి ఆకారాలతో సుచింపబడినటువంటి దేవాలయం ఉందండి? ఉందా? లేదు. మంచి ప్రాకారాలతో కట్టబడిన దాన్ని ఏం చేశారండి? నెహెమ్యా గ్రంథంలో మీరు చూస్తే నెహెమ్యా చెప్తాడు, అవి దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడ్డాయి, దాని ప్రాకారాలు కూల్చివేయబడ్డాయని చెప్తాడు. చూడండి, పెద్దగా కట్టబడిన సంఘాలైనా ఏవైనా అవి ఉండవు, కానీ ప్రభు సంఘముగా స్థిరముగా హృదయాల్లో ముద్ర వేయబడాలండి. హృదయాల్లో ముద్ర వేయబడితే ఆ సంఘాన్ని ఎవడు తీసేయలేరండి, ఆ సంఘాన్ని ఎవరు తుడిపివేయలేరు. కేవలము సంఘం విషయంలో ఎందుకు పోరాటము అంటే ప్రభు సంఘం తప్ప వేరే సంఘం ఏడ మీరు చూపించలేరండి, బైబిల్లో చూపించలేరు. మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళ పని వాళ్ళదండి. కొంతమంది ఏమో ఉద్యోగం చేసి సంపాదించుకుంటారు,
కొంతమంది ఏమో కష్టపడి సంపాదిస్తారు, కొంతమంది ఏమో దౌర్జన్యాలు, దౌర్జన్యాలు చేసి సంపాదిస్తారు, దొంగ లెక్కలు రాసి, కొంతమంది ఏమో దొంగ లెక్కలు. ప్రేమ చూపిస్తానే ఉంటారు, దోచేస్తారు. కానీ వీళ్ళు అలా కాదండి, వీళ్ళు అలా కాదు. దేవుని పేరిట దగా చేసి దేవుని పిల్లలకు సత్యం చెప్పకుండా అసత్యాన్ని చెప్పి సంఘము ఇది కాదని చెప్పి వీళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళను మోసాలు చేసి వసూలు చేసుకుంటున్నారు, ఆత్మను చంపుతున్నారు. నిజం. దయచేసి వినండి, కనీసం మిమ్మల్ని మీరన్నా మీ కుటుంబాలన్నా రక్షించుకోండి. నిజమైన సంఘం ఏందో తెలుసుకోండి, సత్యమైన బోధ ఏందో తెలుసుకోండి, దేని ఏదో మనం నిలకడకుండా తెలుసుకోండి. అవి తెలుసుకోకపోతే ప్రమాదంలో పడతామండి. ప్రమాదంలో పడినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరెవరో నాకు తెలియదు, మీరు నా అర్థం నుండి ఏమన్నాడు ఆయన, తొలగిపోండి. అదేంటి, మేము దయ్యాలు కొట్టాం కదా, గొప్ప సంఘంగా ఉంది కదా, మీటింగులు పెడితే అటు చెయ్యి సిరితో ఒక 100 మంది, ఇటు చెయ్యి సిరితో ఒక 150 మంది పడ్డారు కదా, ప్రవచించాం కదా, మంచి మంచి ప్రవచనాలు చెప్పాం కదా, అపోస్తలులు పౌలు గురించి చెప్పాం కదా, మోషే గారి గురించి చెప్పారు. మొదటిగా నువ్వు ఇవ్వబడిన ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉన్న మోషే గురించి చెప్పాను కదా. అయితే ఎవరికేంది ఇప్పుడు నువ్వు చెప్తే, ఇప్పుడు నువ్వు సోదరుని చెప్తా ఉన్నావు, నాకు నేను తెలియదని చెప్పే కదా, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు దేవుడు. జడ్జిమెంట్ ఏమండి, జడ్జిమెంట్ ఉందండి. భూమి మీద మనం ఏ సంఘాలు పడితే ఆ సంఘాలు పెట్టి ఏది పెడితే అది ఆరాధన చేసి ఏది పడితే అది చేస్తే పైన జడ్జిమెంట్ అనేది ఒకటి ఉందండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ జడ్జిమెంట్ రోజు ప్రతి వాళ్ళను ఒకరు చూస్తామండి, ప్రతి వాళ్ళను ఒకరు చూస్తా. ఆయన గొర్రెలను మేకలను ఏం చేస్తాడండి, గొర్రెలను మేకలను ఆయన వేరు చేస్తాడు. మందలో గొర్రెలు మేకలు కలిసి ఉంటాయా? ఉండవండి, ఉండవు. కానీ దయచేసి మీకు నేను తెలియజేసేది ఏంటంటే నిజమైన సంఘం గురించి తెలుసుకోండి, సత్యమైన వాక్యంలో మీరు స్థిరులుగా ఉండండి. అది కాకుండా మేము ఏదైనా చేస్తామంటే, ఒకవేళ అది కాకుండా మీరు ఏదైనా చేస్తే దేవుడు అవి మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. మీరు ఆ పేతురు గారితో చెప్పబడిన మాటలు మీరు మనము అపోస్తలుల కార్యాల్లో చూస్తాం. 3,000 మంది ఇంచుమించుగా చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారండి? సంఘంలో. ఏ సంఘం అండి అది? సంఘం. ఒకవేళ ఇక్కడ పౌలు గారు చెప్పాడు కదా, ఆ సంఘము ఈ సంఘము, ఆ సంఘాన్ని స్థాపించు ఈ సంఘాన్ని స్థాపించు అని చెప్పేవాడే కదా. పరిశుద్ధులకు మీకు శుభమని చెప్పి రాయినది అంటారు. పరిశుద్ధులైన మీకు శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకు కృపయు కనికరము సమాధానము కలుగును గాక. తిమోతికి రాసిన, వేరే సంఘాలకు రాసిన ఆయన పత్రికలో ఏమి రాస్తాడంటే తండ్రి నుండి, కుమారుడు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకు సమాధానము కృప కలుగును గాక అంట. ఇన్ని సంఘాలు స్థాపించిన వాడు ఈయన ఏమన్నాడంటే పౌలు ఎవడు, కేఫ ఎవడు, అపోలో ఎవడు, వాళ్ళు మీ కొరకు ఏమన్నా చేశారా చెప్పండి. ఏమండి, వాళ్ళు ఏమైనా చేశారా? చేయరా? క్రీస్తువులు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా చెప్పండి. లేదు. ఒకవేళ క్రీస్తువులు విభజింపబడి ఉంటే మీరు క్రీస్తు విభజింపబడి ఉన్నాడని చెప్పండి. లేదు కదా. పౌలు ఏమన్నా మీ కొరకు ప్రాణం పెట్టాడా? పౌలు ఏమన్నా మీ కొరకు సిలువ వేయబడ్డాడా అని పౌలే చెప్తున్నాడండి. పౌలు 14 పత్రికలు రాసి బైబిల్ స్పష్టంగా ఎలా ఉందో మనకు పర్టికులర్గా చూపించడానికి ఏమంటున్నాడంటే, అసలు పౌలు ఎవడో, ఏమన్నా కేఫ ఎవడో, అపోలో ఎవడో, మీ కొరకే మనం వాళ్ళ రక్తం చూపించారా, మీ కొరకు వాళ్ళు ఏమన్నా సిలువ వేయబడ్డారా అంటున్నారు. అంటే పౌలు కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? ఏమండి, పౌలు కంటే ఈ స్థాపికులందరూ గొప్ప వాళ్ళ? ఈ స్థాపికులను నమ్ముకొని ఉన్న వాళ్ళకి కూడా ఒక రోజు ఉంటుందండి జడ్జిమెంట్. ఉన్నదా? ఉంటుంది. ఉంటాయి. ఎందుకు వీళ్ళు సంఘ విషయంలో నమ్మలేకపోతున్నారంటే, పాపం వాళ్ళ పనులు చేయాలి కదండి. వాళ్ళు సంపాదించేది వాళ్ళు సంపాదించుకోవాలా. వాళ్ళు మినిస్ట్రీస్ ఎవరు పెడతారో వాళ్ళకి కార్లు ఇస్తారు, నెల కొంత డబ్బులు ఇస్తారు, జీతాలు పోతాయి కదా, ఇచ్చే కార్లు పోతాయి కదా. మరి అందుకదా సంఘాల పేర్లు మార్చింది. అందుకే కదండి సంఘాలకు పేర్లు మారవంది. అందుకే
అంటే చాలా మంది ఉన్న దరిద్రమైన పని ఇదే. ప్రభుని సొంత రక్షకుని అంగీకరించామంటారు, అన్నీ చెప్తారు, మళ్ళా నామానికి వచ్చాక ఏం చెప్తారండి? అన్నీ ఒకటే అంటారు. అన్నీ ఒకటే అంటారు. మీరు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:23 ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5:23 ఏమంటుంది? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, క్రీస్తు సంఘమునకు శిరస్సైయులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. శిరస్సై ఉన్నాడు. చూడండి, క్రీస్తు దేనికి శిరస్సై ఉన్నాడండి? సంఘమునకు. దేనికి? సంఘమునకు. సంఘమునకు శిరస్సై ఉన్నాడు. కొన్నాళ్ళు ఒక భర్తతో కాపురం చేస్తాం. ఇలా చెప్పారుగా, ఒక భర్తతో కాపురం చేస్తాం, పిల్లల్ని కంటాం. పిల్లల్ని కని తర్వాత భర్తను చూపించకుండా వేరొకరిని చూపించి నానా అనురా అన్నాడు అనుకోండి. భర్తను చూపించాం, వేరొకరిని చూపిస్తాం, ఇతన్ని నానా అనురా అని పిలువ అని అన్నాం అనుకోండి. పిల్లలకి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది పిల్లలకి? చెప్పండి అండి. పిల్లలు తెలియదా? పిల్లలు మాటకు మాట అంటే ఊరుకుంటారు. కన్నోడు ఒకడు పేరు పిల్లమంది ఒకడిని, ఇప్పుడు కన్నోడిని విడిచిపెట్టి పేరు పిల్లమన్నోడిని పిలిచారనుకోండి, కన్నవాడికి ఎలా ఉంటుంది? పిల్లలకి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కన్నవాడికి ఎలా ఉంటుంది? పిల్లలకి ఎలా ఉంటుంది? దేవుడేమో తన సొంతనిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మనల్ని పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం నడిపిస్తా ఉంటే సంఘ కాపరులుగా ఉండి, సేవకులుగా ఉండి, తండ్రి పేరు చెప్పకుండా, రక్తం చిందించిన ఆయన పేరు చెప్పకుండా ఇంకొకరు తండ్రి అని విలు, ఆయన మనకు తండ్రి అని చెప్తున్నారు. కన్నదేమో ఒకరు, పేరు పిలవమంటుందేమో వేరేవాడు, రక్తం చిందించినేమో క్రీస్తు. మన క్రీస్తు సంఘం అని పెట్టొద్దు. పేరు ఏముందండి? ఏదైతే ఉందండి అంటారు చాలా మంది. పేరు ఏముండదా? పేరులో బలం ఉండదా? అందరూ ప్రార్థన చేస్తారుగా. ప్రార్థన చేసిన తర్వాత ముగింపులో ఎవరి పేరు చెప్తారండి? ఎవరి పేరు చెప్తారండి? చెప్పండి. ఎప్పుడు ప్రార్థన చేయలేదా? అసలు మీరు ప్రార్థన చేస్తున్నారా? నా డౌట్. ఎవరి నామంలో చేస్తారండి? ముగింపులు ఏమంటాం? ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ అంటారు. క్రీస్తుని నామము స్మరణ చేస్తారు, తండ్రిని వేడుకుంటారు, అంతే కదా, ఆమేన్ అంటారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాదు, క్రీస్తు రక్తంలో గడపబడ్డాము, క్రీస్తులో బాప్తిసం పొందుతాము, కానీ క్రీస్తు పేరు పెట్టాం. మరి ఎవరి పేరు పెడతాం? పేరు ఏముందండి అంటే ఊరుకుంటారా? ఊరుకోరుగా. ఇప్పుడు దావుని ఎవడు పోతుంటే వాడు మీ నాన్నమ్మ అని చెప్తామండి. వాడు మీ నాన్న మయంగా వెనక నుంచి తట్టునే ఉండలే నాన్నని పిలువు అంటామా? నువ్వు పిలిపించుకోవడానికి ఇష్టపడ్డా పిలిచినోడు గోపు పగలు పడతాడు, అంతే కదా. నువ్వు పిలిపించుకోవడానికి ఎవరిని పడితే వాళ్ళని భర్తగా స్వీకరించినా అందరూ భర్తలాగా స్వీకరణ అవుతారా? కనెక్ట్ అవుతారండి? అవరు కదా. అరే భౌతికంగానే ఎవరినో భర్తగా కనీసం పిలవడానికి ఇష్టపడకపోతుంటే మరి రక్తంగా వచ్చిన ఆయన్ని విడిచిపెట్టి ఎవరినో సంఘం దేంతో పోల్చాడండి? శరీరంతో. సంఘం ఇంకో దాంతో కూడా పోల్చాడు, వధువుతో పోల్చాడు, వధువుతో పెళ్లి కుమార్తెతో పోల్చాడు. ఇప్పుడు సంఘ ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు సంఘమునకు శిరస్సు. క్రీస్తు సంఘమునకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు తల తీయి ఓసన్న తల పెడదాం, క్రీస్తు తల తీసే పెంతుకొస్తు పెడదాం, ఇంకొక ఆయన పెడదాం, లోదరన్ను పెడదాం, జాషువా డానియేలుని పెడదాం. జాషువా డానియేలు సంఘానికి ప్రాణం పెట్టాడు, బాగా రక్తం కార్చాడు, శిలువలో నలగొట్టబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు. ఈ స్థాపికులు ఎవరైనా పిడిగుద్దులు గుద్దబడ్డారా? లేదండి. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కేవలం వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు ఇవ్వబడిన జ్ఞానాన్ని విడిచిపెట్టి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ పేర్లు చలామణి అవుతున్నారండి సంఘాల్లో, అంతే. వాళ్ళ పేర్లతో చలామణి అవుతున్నారే తప్ప సంఘాలు వాళ్ళవి కావు. వాళ్ళు పెట్టిన సంఘాలు కూడా ప్రభువువి కావు. అవును మేము పెట్టిన సంఘము ప్రభువుదే అని ఒకవేళ వాళ్ళు మీతో
చెప్తే ఒక్కసారి వాళ్ళని రమ్మనండి, మనం కూర్చొని వాక్యం మాట్లాడదాం, వాక్యంతో మాట్లాడదాం. నిజమండి, అబద్ధం చెప్పటంలా. జనాలను పోగేసుకొని సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ అలా ఉంటే మిమ్మల్ని మీరే మోసం పుచ్చుకుంటున్నారు, మీరు మోసాల్లో ఉన్నారు. దయచేసి కళ్ళు తెరవండి, లేకపోతే దేవుడు ఏమంటాడు, అక్రమం చేయవాళ్ళని మనల్ని కూడా అంటాడు. మరి ఎందుకండి మనం రక్షణ పొందింది అందుకే. లోకంలో ఉంటే తీర్పు ఏమి ఉండదండి, లోకంలో ఉంటే జడ్జిమెంట్ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఇంకా అగ్నియే. ఇంకా అక్కడ మరలా నీ కోసం పుస్తకాలు తిరగేయటము, అవి చూడటము ఇవి చూడటం ఏమి ఉండదు. లోకంలో ఉంటే డైరెక్ట్గా తీసుకుపోయి అక్కడ పడేయటమే. పరిశుద్ధంగా ఉంటేనేమో సత్యం మీద గ్రహించండి. మనం గుడ్డోళ్ళమండి, గుడ్డోళ్ళం. చదవటానికి కళ్ళు ఉన్నాయిగా. సరే, చదివే జ్ఞానం లేదండి, మేము చదువుకోవాలా, బడికి పోలా. మరి ఇనే జ్ఞానం ఉందిగా. ఉదాహరణకి, ఏయ్ నువ్వు పనికి మళ్ళీదానా అని ఎవరన్నా అన్నారు అనుకోండి, అది వినపడుద్దా వినపడదా? మనిషిని చూసినప్పుడల్లా అది ఉపయోగపడుద్దా ఉపయోగపడదా? ఉపయోగపడదండి. అది వినపడినప్పుడు ఉపయోగపడదా? రేయ్ నన్ను వృధాగా అనవసరంగా ఏమనుకున్నా పనికి మాలినానా అందేమే అని మనిషిని చూసినప్పుడల్లా గుర్తొస్తుందా గుర్తురాదా? మరి క్రీస్తు పేరు తలిచినప్పుడల్లా సంఘం గుర్తు రావాలా లేదా? ఎవరు సంఘాన్ని స్థాపించాడో, ఎవరు సంఘం కొరకు ప్రాణం పెట్టారో, ఎవరు పిడిగుద్దులు తిన్నారో అది అర్థమవుదా? అర్థమవుదండి, అర్థమవుదా? వాళ్ళు అంతే చెప్తారులేండి, వాళ్ళ సంఘం మా సంఘం మన సంఘం ఒకటే, కాదు మేము కాకి కొమ్మిచ్చాం, వీళ్ళ కీకి కింద ఒత్తిచ్చారు అని చెప్తారు చాలా మంది. అంతే కదా చెప్పేది? కాదండి, అది సోది అన్నమాట. అబద్ధాలు సోదిన మాకండి, అబద్ధాల్లో పూర్వకమాకండి. ఆ అబద్ధాల ద్వారా మీకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏ ఉపయోగం ఉంది? మనల్ని మన ఆత్మని తీసుకుపోయి చెప్పండి నిత్య అగ్నిలో వేయబడతాది. నిత్య అగ్నిలో వేయబడటానికి కాదు కదా దేవుడు మనల్ని పిలిచింది. అందుకే పిలిచింది. మరి 1583లో స్థాపించారండి ఒక సంఘం, 1993లో స్థాపించారండి ఒక సంఘం అని మీరు ఆలోచన చేస్తే 33 సంవత్సరాలనే సంఘం స్థాపింపబడ్డారు. అపోస్తుల ముందా వీళ్ళు ముందా? అపోస్తుల ముందు. యేసుక్రీస్తు వారు ముందా వీళ్ళు ముందా? పౌలు ముందా వీళ్ళు ముందా? పౌలు గారి. మరి వాళ్ళందరూ కూడా దేనికి లోపడ్డారండి? వాక్యానికి లోపడ్డారు. మరి సంఘం దేనికి లోపడిందండి? వాక్యానికి లోపడ్డారు. మరి వాక్యానికి లోబడినప్పుడు ఎవరి పేరు పెడితే వాళ్ళ పేరు చెప్పకూడదు కండి, చెప్పచ్చా? ఇప్పుడు ఇది మా నాన్నగారు వెళ్ళండి, ఇప్పుడు మా నాన్నగారి పేరు చెప్పకుండా ఇంకొక ఆయన ఏనిచ్చాడండి నాకు అని చెప్పాను అనుకోండి. ఒకవేళ మా నాన్న ప్రేమని కొట్టకపోయినా మీలాంటి వాళ్ళు ఏమంటారు, అరే బుద్ధి లేనోడా, పనికి మాలినోడా, నేను చిన్నప్పటి నుంచి కాచి అన్నీ చేసి నీకు మంచి చెడ్డలు చేసి ఉండటానికి ఇల్లు ఇస్తే నువ్వు మీ నాన్న పేరు చెప్పకుండా ఎవరి పేరో చెప్తావేంద్రా, పనికి మాలినాడా అంటారు కదండి. అంటారా? మంచోడు అయ్యా, మీ నాన్న పక్కన పెట్టి ఆయన భలే పొగిడావు అంటారా? అన్నారు కదా. మరి భౌతిక విషయంలోనే ఎలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దైవిక విషయంలో ఎందుకు ఆలోచన చేయరండి? ఒకసారి ఆలోచన చేయండి. ఇదేమో భూమి మీద బ్రతకడానికి మంచిదే, కానీ నిత్యత్వానికి పోయిన తర్వాత ఉపయోగపడేదే కదండి. మరి ఉపయోగపడేదాన్ని ఎందుకు ఆలోచన చేయరు అంటున్నా నేను అడుగుతున్నా. ఉపయోగపడేదానికి ఎందుకు ఆలోచన చేయరు అంటే చాలామంది ఏమంటారంటే క్రీస్తు సంఘాల్లో చప్పట్లు ఉండవండి, క్రీస్తు సంఘాల్లో వాయిద్యాలు ఉండవండి, క్రీస్తు సంఘాల్లో అసలు ఆరాధనలాగే ఉండదండి. ఎందుకండి? మరి ఇక్కడ డీజేలు ఉండవు కదండి. ఉంటాయా? మరి ఇక్కడ డీజేలు ఉండవు కదండి, ఇక్కడ గంతులు ఉండవు కదండి, మరి మోకాళ్ళ మీద చప్పట్లు కొట్టుకుంటూ ఉరికొచ్చే పని ఉన్నది కదండి. బైబిల్ యోహాను సువార్త 4:24 ఏం చెప్తుందంటే, చెప్పండి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ డీజేలతోనూ వాయిద్యాలతోనూ చెప్పండి మోకాళ్ళ మీద ఎగురుకుంటూ బలిపీఠం దగ్గరకు రావాలని చెప్తుంది ఆ బైబిల్. ఆత్మతోనూ సత్యంతో బైబిల్ ఉన్నాయిగా. యోహాను సువార్త 4:24 మీ కాడ ఉందిగా.
మీ బైబిల్ ఒకలాగా మా బైబిల్ ఒకలాగా ఉందా? బైబిల్ అన్ని ఒకటే ముద్రించబడ్డాయి, బైబిల్ అన్ని ఒకటే పదాలు పలుకుతా ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు చెప్పండి ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఎట్లా? ఆత్మతోను సత్యముతోను. పౌలు గారు కూడా అది అంటాడు, ఏమంటాడు? నేను ఆత్మతో పాడతా, మనసుతో కూడా పాడతా, ఆత్మతో పాడతా, మనసుతో పాడతా అంటాడు. ఇప్పుడు దేవుడు ఆత్మ అయినప్పుడు ఆయన ఆరాధించేవారు ఎలా అండి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కొంతమంది అచ్చం డాన్స్ చేయడానికి పోతారు సంఘాలు. మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి, అచ్చం ఆరాధన చేయడానికి పెద్దగా లేచి, పెద్దగా అరిచి, పెద్దగా గంతులేసి, పెద్దగా చప్పట్లు కొట్టి, పెద్దగా చచ్చిపోయిన కూడా అరుస్తారు చూసారా? అలా కేకలు పెట్టి అరుస్తారు. ఎందుకురా నాయన నువ్వు అరిచేదంటే ఇది ఒక ఆరాధన అండి, ఇది ప్రత్యేకమైన ఆరాధన. ఆరాధన ఒకటే బైబిల్ ఇచ్చింది, మళ్ళీ ప్రత్యేకమైన ఆరాధన ఏంది? ప్రత్యేకమైన ఆరాధనలు ఏమైనా ఉన్నాయండి? లేవండి. ఇంతకుముందు సినీ నటులకి కొన్ని పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు ఒక పాటను ఒకలాగా పాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పాటకి కొంతమంది ఇప్పుడు ఏమొచ్చాయి చెప్పండి? డీజే వచ్చింది. డీజే వచ్చింది. ఇప్పుడు డీజే వాళ్ళు పాడే ముందు ఒక ఆయన అరుస్తూ ఉంటారు ముందు, ఇలాంటి ముందు పెద్దగా మ్యూజిక్ వస్తాడు. ఎందుకు? రిమిక్స్ అంటారు. ఏంది? రిమిక్స్ సాంగ్ అని ఇప్పుడు కొత్తగా తయారు చేశారు. ఇప్పుడు సంఘాలు కూడా రిమిక్స్ చేస్తున్నారు. సంఘాలు కూడా రిమిక్స్ చేస్తున్నారు. నిజమండి, నిజం. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇక్కడైతే కొద్దిగా ఊపు ఉంటాయి, ఇక్కడైతే అంతకుముందు ఎగరలేదు కదా, ఇప్పుడు కొద్దిగా ఎగరవచ్చు. అంతకుముందు కొద్దిగా ఒళ్ళు పూనుకు రాలేదు కదా, ఇప్పుడైతే కొద్దిగా రావచ్చు. ఎవడైనా హార్ట్ పేషెంట్ చచ్చాడు అనుకోండి, అప్పుడు నిజంగా తలుపులేస్తాడు. నిజం, అబద్ధం చెప్తున్నా. జాగ్రత్త. సంఘాల్లో మనం సంఘాన్ని స్థాపించామంటే ఎవరి సంఘాన్ని స్థాపించాము, ఎందుకు సంఘాన్ని స్థాపించాము అని మీరు ఆలోచన చేయాలి. ఈ సంఘం విషయంలో చాలా వివరణ ఉందిలేండి. కొద్దిగా చాలా మందికి ఒళ్ళు నొప్పులు పడతాయని కొద్దిగా త్వరగా ముగిస్తా ఉన్నాను. అయితే ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ సంఘం గురించి మనం నేర్చుకున్నాం. ఈ సంఘం విషయంలో ఇది తప్ప వేరొక సంఘం ఉందని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న వేసినా, ఒకవేళ వాళ్ళు మన కాడికి వచ్చినా ఇబ్బంది ఏం లేదు, ఆ విషయంలో మాట్లాడదాం. ఏంది? ఈ సంఘం తప్ప వేరే సంఘము లేదు. దయచేసి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, కనీసం ఒక ఇద్దరు ముగ్గురునైనా ఆ విశాలమైన మార్గంలో నుంచి విరుకు మార్గంలో చేర్చి వాళ్ళకి క్రీస్తుడి గురించి, ఆయన యొక్క సంఘంలో ఉన్న ఎందుకు ఉండాలి అనే దాన్ని బట్టి మీకు వివరణ చేయడానికి చెప్తా ఉన్నాను. మనందరం ఎలాగైతే చూస్తూ ఉన్నామో నిత్యత్వంలో కూడా అందరం అలాగే ఉండాలని మేము మీకు ప్రేమపూర్వకంగా చెప్తా ఉన్నా. దీంట్లో అసూయ లేదు, ద్వేషం లేదు, కలహం లేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు, లేకపోతే వాళ్ళ విషయాలు నేను వాళ్ళని తక్కువ చేసి నన్ను హెచ్చించుకుని కానీ మాట్లాడటము లేదండి. బైబిల్ ఏది చెప్పిందో అది చెయ్యాలి. కాబట్టి ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నా. వింటేనేమో బైబిల్ గ్రహించండి, వినకపోతే చెప్పండి, మీ ఆత్మ మీరే ఉత్తరవాలి, మీ ఇష్టం అండి. అకస్మాత్తుగా ఒకటికి మరణం వచ్చింది, బాకారాదు వినబడింది, వాడికి మరణం వచ్చింది, వాడు పోయాడు. వాడు పోయిన తర్వాత వాడు ఎవడి మీద పెట్టడానికి ఆ ఆటంకం లేకుండా బైబిల్ చెప్తుంది, తన ప్రాణములకు తానే ఉత్తరవాది, వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. నిజమండి, ఈరోజు చెప్పే బైబిల్ వాక్యాలు ప్రతి వాళ్ళు ఎక్కడ చెప్తున్నారో అన్ని విషయాల్లో దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. ఫలాని వాక్యము ఫలాని వాళ్ళు నీకు బోధించారా, బోధించలేదా? వినబడిందా, వినబడలేదా? వినబడింది, మరి ఎందుకు చెవివెక్కలా? అక్కడ డీజే లేవు అని చెవివెక్కలా? సరేరా, మంచి డీజే ఇస్తారా అని చేసి పోయి ఎక్కడ వేస్తున్నారంటే వాళ్ళని అగ్నిగుండం వేస్తారు. అక్కడ మంచి మంచి డీజేలు వస్తాయి, ఒకళ్ళొకలాగా అరుస్తూ ఉంటారు. ఆ డీజేలు ఇంకా సూపర్ ఉంటేలే. కాబట్టి మనం ఆ డీజేల్లో ఉండకుండా దయచేసి లాజర్లాగా దరిద్రులమైన అవమానాలు పడుతున్నా, నిందుల పాలవుతున్నా, సత్యాన్ని వినండి, సత్య మార్గంలో నడవండి, సత్యమైన సంఘం ఏదో తెలుసుకోండి. అన్ని సంఘాలు ఒకటి కాదు. ఒకవేళ అన్ని సంఘాలు ఒకటేనండి, ఇది బైబిల్లో సంఘం అండి అని ఎవరైనా మీరు చెప్తే వాళ్ళని రమ్మనండి, వాక్యం చూపించమని, వాక్య ప్రకారంగా మాట్లాడుతుంది. కాబట్టి అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండి, అందరూ నిత్యత్వంలో ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తము. ఆయన సేవకులుగా ఉన్నటువంటి
మా ఆలోచనలు కూడా అవే. కాబట్టి దయచేసి మీరు సత్యానికి లోబడండి, సత్య విషయంలో స్థిరులుగా ఉండండి. ఆయన వాక్యముతో ఉతక స్నానం చేపిస్తున్నాడు. దేన్నండి? సంఘాన్ని వాక్యం ఏం చేస్తున్నాడు? ఉతక స్నానం చేపిస్తున్నాడు వాక్యంతో. ఇప్పుడు చేస్తుంది ఏంటండి? ఇప్పుడు చేస్తుంది ఏ స్నానం? వాక్యంతో దేహ స్నానం చేస్తున్నాం. ఉతక స్నానం, మురికి పట్టిన దానికి ఏం చేస్తున్నాం? మెరుగుపడుతున్నాం. మురికి పట్టింది మనకు తెలియదు. వాస్తవంగా ఎవరికైనా తెలుసా సంఘం అంటే ఏందో? అసలు క్రీస్తుతో సంఘం కాదని ఎవరికైనా తెలుసా? తెలియదు. మరి క్రీస్తుదే సంఘం అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇంతవరకు శ్రద్ధతో ఓపికతో మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తూ నా మాట నేను ముగిస్తూ ఉన్నాను.